ఎందుకంటే ఈరోజు లోకమంతా పాపము సత్యము, పాపము మేలు, పాపము నిజము, పాపము మంచిదని చెప్తుంది. దేవుని వాక్యం నో అంటుంది. నువ్వేమంటున్నావు? అందరూ అది అంటున్నారు కాబట్టి నేను ఇది అంటాను. నో, గాడ్ ఇస్ నాట్ గోనా యాక్సెప్ట్. Every dirty thing, every false report is online. Have you known the person? Have you known the records? Have you studied the survey intelligence? If not, don't talk about it. Wait for the truth. నేను చేయలేక కాదు, నేను చేయను. నువ్వు నా బిడ్డవే, నువ్వు నా సొత్తువే, నువ్వు రక్షించబడిన వ్యక్తే. సో వాట్? నీ బ్రతుకు సరిలేదు. అందులో ఆ దేవుడు అంటాడు, అబద్ధపు నాలుక, వ్యర్థంగా మాట్లాడే నీ నాలుక. దేవుడు మాకు తెలియజేస్తుంది, వ్యర్థంగా తప్పు చేసావు. నేను చేసిన తప్పు చెప్పుకో, నేను జరిగించిన తప్పుని చెప్పుకో. బీ ఆనెస్ట్. వాళ్ళు బాధపడతారండి. ఏదో ఒక రోజు సత్యం బయటకు వస్తుంది, ఆ రోజు ఇంకా బాధపడతారు. జరిగిన పొరపాటును ఒప్పుకుంటంలో కరెక్షన్ ఈజ్ ఈజీ. ఈరోజు నిజాలు బయటికి రావట్లేదు. నిజం బయటికి రావడం మాత్రం కాదు కదా, ఇంకోటి గురించి అబద్ధం మాట్లాడతారు, సొంత నీతుల గురించి మాట్లాడుకుంటారు, లేదు నువ్వు ఉన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అల్టిమేట్లీ లైఫ్ ప్రూవ్ చేసేది. సో మాట్లాడేవాడు ఏదైనా చెప్తున్నాడా, లుక్ అట్ హిస్ లైఫ్. ఏంటి? వాట్ ఈస్ ఎవిడెన్స్? దేవుడు ఆశీర్వదిస్తాడా? చూపి నీ జీవితంలో. ఈరోజు చెప్పేవారు చాలామంది, బ్రతికేవారు చాలా తక్కువ. ప్రూవ్ ఇట్. నీ చేతి పని ఆశీర్వదిస్తాడా? ప్రూవ్ ఇట్. చూపి. ఈరోజు నీ మాటకు విలువ లేదంటే యు ఆర్ నాట్ లివింగ్ ఇట్. ఏది నువ్వు డిసిప్లిన్ ఉందా లైఫ్లో? డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నావు, చూపి. నీ గురించి నీ ఇంట్లో సాక్ష్యం రాను, బయట కాదు. నీ భార్య చెప్పండి, నీ భర్త చెప్పండి, నీ పిల్లలు చెప్పండి. దట్ ఈస్ ట్రూ టెస్టిమనీ. ఈరోజు భార్య భర్తలు పొగుడుకుంటారేమో బయట, అట్లా కాదు. నిజం, సత్యం. ఛాలెంజెస్ ఆర్ ట్రూ ఇన్ లైఫ్. ప్రెషర్స్ ఆర్ వెరీ మచ్ ట్రూ ఇన్ లైఫ్. కానీ దేవుని నమ్మి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవా నా చేతకాని పరిస్థితుల్లో కూడా నేను నీ పైన నా భారం వేస్తున్నానయ్యా, నువ్వు చూసుకో. దేవుని వాటిలో